హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఇవాల్టి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ గ్రేప్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. సమ్మర్లో పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ ఏదో ఒకటి చల్లచల్లగా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు క్విక్గా అయిపోయే ఈ గ్రేప్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక పావు కేజీ వరకు జ్యూస్ చేసుకునే గ్రేప్స్ ఉంటాయి కదా, కొంచెం పుల్లగా ఉంటాయి అనమాట. అవి పావు కేజీ తీసుకోండి. ఇవేమో తినే గ్రేప్స్ అనమాట, నార్మల్గా తినేస్తాం కదా. ఇవి ఒక 100 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇందులోనే 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వీలైనంత మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్ట్రైనర్తో అయితే స్ట్రైన్ చేసుకోవాలి మొత్తాన్ని కూడా. ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కాచి చల్లార్చి పక్కన పెట్టేసుకున్న ఒక 1/2 గ్లాస్ వరకు పాలనైతే అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని స్వీట్నెస్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సరిపోకపోతే షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట, అందుకు నేను ఏమి యాడ్ చేయడం లేదు. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ జ్యూస్ని ఇప్పుడు మనం అయితే ఐస్ మోల్డ్స్లోకి అయితే వేసుకుందాం. ఈ విధంగా మొత్తాన్ని కూడా వేసుకొని ఇప్పుడు దాని మీద క్యాప్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. డీప్లో పెట్టేసుకోవాలి. డీప్లో పెడితేనే మనకి గట్టిగా అవుతుంది కాబట్టి డీప్లోనే పెట్టేసుకోండి ఓవర్ నైట్. ఈ మిగిలిపోయిన జ్యూస్ని కదా ఇప్పుడు ఇందులోనే మనం ఒక 3/4 గ్లాస్ వరకు కాచి చల్లార్చి పక్కన పెట్టేసుకున్న పాలని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక ఓవర్ నైట్ తర్వాత ఐస్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని మిగిలింది మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట, ఐస్ లాగే ఉంటుంది. మరి ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.